హలో హాయ్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. ఎగ్ కర్రీ చేస్తున్నాము. కొట్టి పోసుకొని చేసుకుంటారు కదా, అలా ఎగ్ కర్రీ, చపాతి, టిఫిన్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి. వేగాలి బాగా. వేగినాక కొంచెంసేపు వేగినాక కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కారం, పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కొద్దిగా కారం ఒక స్పూన్ వేసుకొని ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ కొట్టి పోసుకుంటే సరిపోతుంది. టమాటాలు కట్ చేసుకుంటున్నాం. సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ బాగా వేగుతాయి. అందుకే కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము. రుచికి తగినంత. ఎగ్స్ మీరు షాప్లో తెచ్చుకుంటారు కదా, మేము హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటాము. హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటే ఎగ్స్ అనేటివి కొంచెము తక్కువ ధరకు వస్తాయి. అందుకు హోల్సేల్ షాప్లో తెచ్చుకుంటాము. చికెన్ కొట్టు ఉంటుంది కదా, చికెన్ కొట్టు హోల్సేల్ షాప్లో ఉంటుంది ఎగ్స్ షాప్లో కన్నా చికెన్ షాపు అట్లా హోల్సేల్ షాప్ ఎగ్స్ ఉంటాయి కదా, దాంట్లో కొంచెం తక్కువ వస్తాయి అన్నమాట. వేగాయి. ఇట్లా కొంచెం ఇట్లా పసుపు వేసుకుంటున్నాం. పసుపు, ఉప్పు, కారం వేసాము. ఫస్ట్ టమాటా వేసుకున్నాము, ఎందుకంటే టమాటా మగ్గాలి కాబట్టి. టమాటా కొద్దిసేపు మగ్గాలి. కొద్దిసేపు మగ్గిన తర్వాత పసుపు, కారం వేసుకుందాం. టమాటా మగ్గింది. కొంచెం పసుపు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ వేసుకున్నాము, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ వేసుకోవడం కన్నా తగినంత ఉప్పు వేసుకున్నాం. నెక్స్ట్ కారం వేసుకుందాం. టమోటా మగ్గిపోయింది బాగా. చూడండి, టమోటా అంతా అసలు మగ్గింది. నెక్స్ట్ కారం వేసుకుందాం. కారం వేసుకున్నాక ఎగ్స్ వేసుకోవాలా, ఎగ్స్ వేసుకున్నాక కారం వేసుకోవాలా చూద్దాం. టమోటాస్ మగ్గిపోయినాయి కాబట్టి ముందు టమాటాస్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కారం వేసుకుందాం. ఫస్ట్ కారం వేసుకున్నాక ఎగ్స్ వేసుకుందాం. టూ స్పూన్స్ కారం వేసుకుందామా, ఒక 1 స్పూన్ వేసుకుందామా? 1 స్పూన్ వేసుకుందాం, ఎందుకంటే పచ్చిమిర్చి ఉంది కాబట్టి. టమోటాస్ కూడా వేసింది, అందుకే కొంచెం కారం లేకుండా. పిల్లలకు కూడా ఎంతో ఇష్టపడతారు ఎగ్ చపాతి, ఎగ్ కర్రీ చపాతి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలానే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. 1 స్పూన్ వచ్చేసి కారం వేసుకున్నాము. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, తర్వాత టమోటాస్, తర్వాత పసుపు, కారం వేసుకున్నాం. ఇప్పుడు కారం కొంచెం వేగినాక ఎగ్స్ కొట్టి పోసుకుంటున్నాం. ఎగ్ కొట్టి పోసుకొని చేసుకుంటారు కదా, అది ఎగ్ కర్రీ, ఎగ్ పొడి కూర. ఎగ్ బుజ్జి అంటారు, ఎగ్ పొడి కూర అంటారు, ఎగ్ కొట్టి పోసుకొని చేసుకుంటారు అంటారు. ఎగ్ కర్రీ ఇప్పుడు కొట్టి పోసుకున్నాము కదా. ఎన్ని ఎగ్స్? మొత్తము 5 ఎగ్స్. అలా కలపకుండా అలాగే పెట్టుకోవాలి. ఇది ఒక టిప్ అనమాట. కలపకుండా అలాగే పెట్టుకుంటే కొంచెం పెద్ద పెద్ద సైజులో ఎగ్ అంతా వస్తుందన్నమాట. కలిపినామనుకో అప్పుడే వెంటనే స్మాల్ పీసెస్ లాగా అయిపోతుంది అన్నమాట ఎగ్. ఇది ఒక టిప్, చూడండి, మీరు కూడా ట్రై చేయండి.
ఎగ్ ఇప్పుడు కలుపుకోవాలి. చూడండి, అప్పుడే కలుపుకోకుండా ఇప్పుడు కలుపుకున్నాం అనుకోండి, కొంచెము బిగ్ పీసెస్ లాగా ఉంటాయి, పెద్ద పీసెస్ లాగా ఉంటాయి. అప్పుడే కలిపేసుకున్నాం అనుకోండి, స్మాల్ పీసెస్ వస్తాయి అనమాట. అప్పుడు కలుపుకోకుండా ఇప్పుడు కూడా జస్ట్ అట్లా కలబెట్టుకోవాలి అంతే, ఎక్కువ కలబెట్టకూడదు. మనకు పెద్ద పెద్ద పీసెస్ కావాలంటే జస్ట్ అలా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. చపాతీ పిండి ఎగ్ కర్రీ అయిపోయింది. నెక్స్ట్ చపాతీ. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుంది. చూడండి, లావు పీసెస్ వచ్చినాయి, చిన్నగా రాకుండా అలా కలబెట్టకుండా ఉండడం వల్ల. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. పెట్టుకుంటే అయిపోయా. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. చపాతీ చేసుకుంటున్నాము. చపాతీ విత్ ఎగ్ కర్రీ కాంబినేషన్ సూపర్ ఉంటుంది కదా. మీలో మీకు ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. చపాతీ సుక్క రొట్టె చేస్తాము, మడతపెట్టి చేస్తాము. ఇది సుక్క రొట్టె ఎందుకంటే మా డాడీకి సుక్క రొట్టె చేసుకుంటున్నాము, అంటే ఆయిల్ లేకుండా సుక్క రొట్టె చేసుకుంటాము. అప్పుడే మడత చపాతీ ఆయిల్ వేసుకొని చేసుకుంటాం. ఇందాక సుక్క రొట్టె, ఇది వచ్చేసి మడత చపాతీ. చపాతీ విత్ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే చపాతీ విత్ కర్రీ రెడీ. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.